నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అంగన్వాడీ హెల్పర్స్, డ్వాక్రా విఏఓలు సమస్యలు నెల రోజుల్లో పరిష్కరిస్తాం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. యానం బైపాస్ బాలయోగి వారధి సమీపంలో ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారికి రజత వెండి ఖడ్గం తొడుగుని అందజేసిన పలువురు దాతలు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ ముమ్మిడివరంలో మాల మహానాడు జేఏసీ దళిత సంఘాలు నిరసన. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు. తాళరేవు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాట్ల వెంకట సీతారామరాజు అకాల మరణానికి చింతిస్తూ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సంతాపం తెలిపిన పలువురు నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చిన్నపిల్లల ఆరోగ్యం దృష్ట్యా టీడీపీ కార్యాలయం వద్ద ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసిన మంత్రి సుభాష్. యానం బైపాస్ బాలయోగి వారధి సమీపంలో సూర్యనగర్ గంగమ్మ సెంటర్లో కొలువై ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారికి రజత వెండి ఖడ్గం తొడుగుని పలువురు దాతలు అందజేశారు. యానం శివారు కనకాలపేట గ్రామానికి చెందిన అడబాల మల్లికార్జునరావు, గాలిదేవర చైతన్య, కరణం ప్రవీణ్ కుమార్, భర్తు వీరవెంకట సత్యనారాయణ, గోవిందు మధుసూదన్ రెడ్డి, ద్రోణవల్లి శ్రీనివాసరావు మిత్ర బృందం సుమారు ₹1,00,000 విలువ చేసే కేజీ వెండితో అమ్మవారి ఖడ్గానికి తొడుగుని తయారు చేసి అమ్మవారికి పూజలు నిర్వహించి అలంకరించారు. ఈ కమిటీ కార్యాలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు. ఆ కింద పెట్టేది షూటింగ్ కోసం పైకి పెట్టండి. అమ్మ గంగమ్మ తల్లికి, జై దుర్గా భవానికి, కాళీ మాతకు, జై భవానీ మాతకు, దొడ్డి గంగమ్మ తల్లికి, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, దొడ్డి గంగమ్మ తల్లి అని మహాదేవ.
గంగమ్మ తల్లికి చూడండి వారాహి మాతకు రాజా శ్యామలాయ మహా ఓం శ్రీ మాతే భవానీ మాతకు కనక దుర్గమ్మకు భవానీ మాతకు చూడండి గంగమ్మ తల్లికి చూడండి గంగమ్మ తల్లికి జై జై 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 చూడండి గంగమ్మ తల్లికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు పాఠశాల గెజెటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు వీధి సురేష్ బాబుకి 1,60,000 రూపాయల విలువైన 8 బీరువాలు 5 చైర్స్ 1 రివాల్వింగ్ చైర్ బహుకరించారు. పూర్వ విద్యార్థులైన తొమ్మూరి బాపిరాజు, అకొంటి కామేశ్వరరావు, విజ్జపు శ్రీనివాసరావు, రామేశ్వరపు శేషగిరి, నంబూరి రంగరాజు, విజ్జపు వీరనారాయణ మరియు పెన్మత్స శ్రీనివాసరాజును పాఠశాల గెజెటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు వీధి సురేష్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు దంగుడి బియ్యం నారాయణరావు కలిసి వారికి స్వాగతం పలికి పూర్వ విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మృతవీరుల సంస్మరణ దినోత్సవం మరియు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక నిరసన ర్యాలీ మాల మహానాడు నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించి సుమారు 500 మందితో ముమ్మిడివరం కాశీ వారి తూము నుండి ప్రధాన రహదారిపై ర్యాలీగా వెళ్లి ముమ్మిడివరం పోలమ్మ చెరువు గట్టునే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామికవాదులు, వర్గీకరణ వ్యతిరేకవాదులు అధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణను ఇదే సుప్రీంకోర్టు 2004 సంవత్సరంలో 5 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఎస్పీలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయాలి అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ జాబితాలో ఉన్న కులాలను తీసివేయాలన్నా, వేరే కులాలను ఎస్సీల్లో కలపాలన్నా, ఎస్సీ జాబితా జోలికి రావాలన్నా పార్లమెంట్లో 3/4 మెజార్టీ సభ్యుల ఆమోదం తెలపాలని అన్నారు. ఆ తీర్మానాన్ని దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు పంపి ఆయా రాష్ట్రాల్లో 3/4 వంతు రాష్ట్రాలు ఆమోదం తెలపాలని, రాష్ట్రపతి ఆమోద ముద్రతో మాత్రమే ఎస్సీల వర్గీకరణ చేయడానికి వీలవుతుందన్నారు. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యులు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు జేఏసీ త్వరలోనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధంగా ఉందని జేఏసీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోక రామారావు, కాశీ మనుకుమారి, ఆశీర్వాదం, బొంతు నాగరాజు, చిన్నబాబు, రెడ్డి నాయుడు మరియు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు స్వర్గీయ టీవీ రావు గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలని ప్రభుత్వం నిరంకుశ వైఖరి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి సాధిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి జిల్లాల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2గా ఉద్యోగం ఇచ్చి 2 పడవల మీద కాలు చందంగా అటు పంచాయతీకి ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. 2 చోట్ల పనిచేయడం వల్ల 24 గంటలు పని ఒత్తిడి పెరిగి 130 మంది ఉద్యోగులు చనిపోయారు. 200 మంది ఉద్యోగులు విద్యుత్ షాక్తో అవయవాలు పోగొట్టుకుని మంచాన పడ్డారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి కారుణ్య నియామకాలు లేవు. విద్యుత్ షాక్తో అవయవాలు పోగొట్టుకున్న 200 మందికి ఎక్స్గ్రేషియా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సానుకూలంగా స్పందించి జూనియర్ లైన్మ్యాన్ గ్రేడ్ 2 ఉద్యోగులను సచివాలయ వ్యవస్థ నుండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు అనుసంధానం చేయాలని, ఎనర్జీ అసిస్టెంట్లను డిపార్ట్మెంట్ జేఎల్ఎంలుగా గుర్తించి ఏపీఎస్సీబీ సర్వీస్ రెగ్యులేషన్స్ను వర్తింపు చేయాలని అన్నారు. నేను సంపదనగరం సెక్షన్లో, రాజమండ్రిలో సంపదనగరం సెక్షన్లో జేఎల్ఎంగా పనిచేస్తున్నాను. ఇక్కడ ముందుగా మేము సమస్యల మీద వచ్చాం, కానీ మా సమస్యలు వెంటాకే మీడియా మిత్రులు మా దగ్గరికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మేము చాలా సమస్యలతో బాధపడుతున్నాం. గత ప్రభుత్వంలో జేఎల్ఎం గ్రూప్ అనే ఇచ్చిన దాని మీద మా కార్మికులు
చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా చాలామంది చనిపోయారు. కానీ గత ప్రభుత్వం అయితే ఏమీ పట్టించుకోలేదు. ఉన్న ప్రభుత్వం కూడా మా సమస్యలను మమ్మల్ని పట్టించుకుని మాకు సరైన స్కేల్ విధానం, సరైన సమస్యల మీద, ఎందుకంటే మేము అడిగేది కొత్త రూల్స్ రెగ్యులేషన్ చెప్పేసి గత ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది. ఆ రూల్స్ని ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకుని మేము 7/24 అవర్స్ ప్రజలకి కరెంట్ ఇస్తున్నాం. అర్ధరేత్రైనా అపరేత్రైనా బ్రేక్ డౌన్లు అయినా కండక్టర్ తెగిపోయినా స్తంభాలు పడిపోయినా ట్రాన్స్ఫారం పోనా అర్ధరేత్రైన అపరాధృత్యాలు చేసి ప్రజలకు కరెంట్ ఇస్తున్నాం. దాని మీద గత ప్రభుత్వం మాకైతే చాలా అన్యాయం చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకుని మమ్మల్ని గ్రేడ్ 2 జేఎల్ఎంగా గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని జేఎల్ఎంలుగా మమ్మల్ని ప్రమోట్ చేసి మాకు తీసుకున్నారాయన రామచంద్రపురం డివిజన్ టౌన్లో చేస్తున్నానండి. అయితే ఇక్కడ ఈరోజు రాజమండ్రి సర్కిల్ జిల్లా సమావేశం, ఉమ్మడి జిల్లాల సమావేశం జరుపుకున్నామండి. అందులో మరి మాకు వందలాదిగా సోదరులు వచ్చారు. మా యొక్క బాధ, మా యొక్క కసి ఏంటంటే ఇప్పటి వరకు మేము చాలా బాధలు అనిపించామండి. ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మోసం చేసింది. ఎలా అంటే మాకు ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి రెండింటికి మధ్య రెండు పడవల మీద కాలేసినట్టుగా ఇటు విద్యుత్ సంస్థకి, ఇటు ప్రభుత్వానికి, పంచాయతీకి అడాప్ట్ చేసి మీరు ఆ పని చేయాలి, ఈ పని చేయాలని చెప్పేసి మాకు ఇచ్చింది. ఇవ్వడం వల్ల మేము 24 గంటల పని డిపార్ట్మెంట్కి చేస్తున్నాం, ఇటు పంచాయతీలోనే నలిగిపోతూ ఉన్నామండి. మాకు బాధ ఏంటంటే మాకు 2 విధాలుగా చాలా నష్టపోతూ ఉన్నాం. మేము చేసిన పనికి ప్రతిఫలం రావట్లేదు. అలాగనే మేము చాలామంది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 135 మంది చనిపోయారు. అలాగే 200 మందికి పైగా అవయవాలు పోగొట్టుకుని మంచం మీద పడ్డారండి. వారికి కారుణ్య నియామకాలు లేవు, ఇటు చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా లేదు. అవన్నీ అడుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ వారు ఏమంటున్నారంటే మీరు పంచాయతీ వారు గ్రామ సచివాలయం నుంచి వచ్చారో మాకు సంబంధం లేదంటారు. పని మాత్రం చేయించుకోవాలంటే మీరు ఈ పని చేయాలి, మీరు 33 కేవీ చేయాలి, 11 కేవీ చేయాలి, ఎల్టీలు చేయాలి అని అన్నీ కూడా మేమే చేయాల్సి వస్తాము. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు మరలా కొత్త రూల్స్ అని చెప్పేసి 2022 నుంచి కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ అని పెట్టారు. దానివల్ల కూడా మేము చాలా నష్టపోతున్నాం. అది రద్దు చేసి పాత రెగ్యులేషన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చిందని మేము సంతోషించామండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అయినా మా బాధను గుర్తించి మమ్మల్ని డిపార్ట్మెంట్లో కలుపుకొని డిపార్ట్మెంట్ పర్సన్స్గా ఏపీఎస్సీపీ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తిస్తారనుకుంటే ఇది కూడా మాకు ఇది అరచేతిలో స్వర్గంలో వైకుంఠంలో చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి పెన్షన్లు ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. ఈ పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్లు పోయి ఇప్పుడు సెక్రటరీలుగా, ఎనర్జీ సెక్రటరీలుగా ఉన్న మేము ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి అమ్మా మేము వచ్చాం తలుపు తీయండి, అమ్మా మేము వచ్చాం తలుపు తీయండి అంటే వాళ్ళు తీయలేని పరిస్థితి. ఈ టైంలో మాకు లైన్లో మేము చేసే ప్రాంతాల్లో కండక్టర్ కట్ అవుతుంది, ఫీజు పోతూ ఉంది, ట్రాన్స్ఫర్లు పోతూ ఉన్నాయి. ఈ సమయంలో అక్కడికి వెళ్ళకపోతే మాకు మెమోలు ఇస్తూ ఉన్నారు. ఆ మెమోలు ఇస్తూ మాకు ప్రభుత్వ డిపార్ట్మెంట్ అడిగితే మా పని మాకు తెలియదు, మా పని మీరు చేయండి అంటున్నారు. మేము ఎలా ట్రాన్స్ఫర్ పోయిందని వెళ్ళామంటే ఇటు డీడీఓ గారు మెమో ఇస్తున్నారు. వాళ్ళు మెమోలు ఇచ్చి వీళ్ళు మెమోలు ఇస్తే మా బ్రతుకు ఏం కావాలి, మేము ఎవరితో చెప్పుకోవాలి. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పేసి అన్నారు. వారు టీడీపీ ప్రభుత్వం చేనేతలను ఆదుకుంటుందని, నేతన్నలకు ఇన్సూరెన్స్ మంజూరుకు కృషి చేసి ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఆదివరపుపేట గ్రామంలో చేనేత సంఘ కార్మికులు ఏర్పాటు చేసిన క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన చేనేత పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు మంత్రి సుభాష్ అందజేశారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా రాష్ట్రంలోని ఆదివరపుపేట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తానని మంత్రి సుభాష్ అన్నారు. చేనేత కార్మికులు పడుతున్న కష్టానికి అతి త్వరలోనే ఉపాధి కల్పించేలా ఒక ప్రత్యేకమైన మార్గం చూపిస్తానని తెలిపారు. అదేవిధంగా మూతపడిన మగ్గాలకు త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. తన గెలుపుకు కృషి చేసిన చేనేత కార్మికులకు రుణపడి ఉంటానని మంత్రి సుభాష్ అన్నారు. దాంట్లో భాగంగానే మన యొక్క ఈ కష్టం సంబంధించి మన చేనేత వృత్తికి సంబంధించి మన పని సులువుగా అవ్వడానికి వివిధ రకాల ఈరోజు చేనేత కార్మికులను ప్రోత్సహించడం నిమిత్తం కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆదివారపేట క్లస్టర్
డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సుమారు 52,80,000తో మిషన్లు ఈ క్లస్టర్ విభాగంలో ఈ యొక్క పరికరాలు పనిముట్లని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదో ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాల్లో 25,000 ఇచ్చి మిగతా ఈ ఏ అయితే పథకాలు ఉన్నాయో చేనేత కార్మికులకు చెందవలసిన పథకాలు అవన్నీ తీసేసి అదే విధంగా వీళ్ళు నేసే వస్త్రాలని సైతం ఈ ఆప్కో వాళ్ళు తీసుకోకుండా వీళ్ళు బతుకుల్లో వెలుగును తీసేశారు వైసీపీ ప్రభుత్వం. మరి అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఫుల్ కమిట్మెంట్తో ఉన్నారు. వీళ్ళ కష్టాలు వాళ్ళు విన్నారు. అతి త్వరలో పూర్తిగా చేనేత కార్మికులు మళ్ళీ వాళ్ళు వృత్తిపరంగా వాళ్ళు చేనేత కార్మికులు కాబట్టి వాళ్ళకి పని ఉంటుంది, వస్త్రాలు కూడా ఆప్కో వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి చెందవలసిన అన్ని రాయితీలు కూడా వాళ్ళకి చెందుతాయి, అందులో సందేహం లేదు. అంగన్వాడీ హెల్పర్స్, డ్వాక్రా విఏఓలు సమస్యలు నెల రోజుల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంగన్వాడీ హెల్పర్స్, డ్వాక్రా విఏఓలు సర్వసభ్య సమావేశంలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో పడిన ఇబ్బందులను మంత్రికి వివరించారు. అంగన్వాడీ సెంటర్లో పడుతున్న సమస్యలను వివరించారు. డ్వాక్రా విఏఓలకు గత 8 నెలలుగా జీతాలు రావటం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మాట్లాడి నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సుభాష్ అన్నారు. స్థానిక పెద్దల దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ తీసుకురావద్దు. దానివల్ల మీకే ఖచ్చితంగా చెప్తాను, దానివల్ల మీకే ఇబ్బంది. మీ సమస్యలు మీరు పరిష్కరించుకునేలా ఉండాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఏదైతే యుద్ధం మీరు చేశారో ఆ రాక్షసుల మీద యుద్ధం మీరు చేయాలి. మరి అలాంటి పోరాటం చేసిన మీరు మళ్ళీ మీలో మీరు నేను వచ్చిన వెంటనే 4 సమస్యలు విన్నాను. అది కుక్షేత్ర యుద్ధం కింద తీసేమని 50 మంది, అటు 100 మంది పరిష్కారం. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని తీసేది ఉండదు. అది మనిషి దగ్గరికి రాకుండా యుద్ధాలన్నింటికి కారణం ఎవరు? ఆడవాళ్ళుగా మహాభారతంగా. దయచేసి మీరు ఏ పార్టీ కన్నా చేసుకోండి, అయిపోయింది అది ఎలక్షన్. కాబట్టి ఇప్పటి నుంచి గాడిమొగ పంచాయతీ బాబానగర్ సమీపంలో ఉన్న గోవమ్మ తల్లి వసంతోత్సవం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం గాడిమొగ బాలనగర్లో గిలిగోవమ్మ తల్లి ఆలయం వద్ద పచ్చని పందిరి వేసి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులకు ఆటలు పాటలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు సందడి చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు సంగడి కామేశ్వరరావు, చింతా లక్ష్మణస్వామి వర్మ ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఎవరైనా కుంకుమ చేతితో పట్టుకోండి. ఇది కుంకుమ పూజ కాబట్టి మీరు ఇక్కడ కుర్చీలు వారు నిలబడ్డవారు అందరూ కూడా కుంకుమ చేతితో పట్టుకుంటే సరిపోతండి. జై గోవమ్మ తల్లి. ఓం మంత్రజ్ఞానంగనానాం ధాగమదగమింగవేనామహస్రవస్రం వ్యాసరాజం బ్రహ్మణాం బ్రహ్మాస్త్ర ఆనత్వంగన్నాదు సేవసానం మృడో దేవీ సరస్వతి వాదే విర్వాగ్రీపదీనా భవ. వచ్చింది ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు సోదరులు దాట్ల పృథ్వీరాజు అన్నయ్య దాట్ల వెంకట సీతారామరాజు అకాల మరణానికి చింతిస్తూ తాళ్లరేవు గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సంతాపం తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంజా సూరిబాబు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. ఆయన హఠాత్ మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి సత్యనారాయణ, వాకపల్లి చిరంజీవి, రోళ్ల చక్రవర్తి, సాయిలక్ష్మి, గుబ్బల లోవరాజు, గుత్తులు శ్రీనివాస్, పినపోతు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామం రోళ్లవారి వీధిలో కొండిశెట్టి ఈశ్వరరావు నివాసంలో తాళ్లరేవు గ్రామదేవత శ్రీ పరదేశమ్మ వారికి పానుపు సమర్పించడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామం రోళ్లవారి వీధిలో కొండిశెట్టి ఈశ్వరరావు నివాసంలో తాళ్లరేవు గ్రామదేవత శ్రీ పరదేశమ్మ వారికి పానుపు సమర్పించడం జరిగింది. గత వారం రోజులుగా అమ్మవారి గ్రామ దర్శనం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆదివారం పానుపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని ఆచరించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మంత్రి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చిన్నపిల్లల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని టీడీపీ కార్యాలయం వద్ద ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు మంత్రి సుభాష్ తెలిపారు. నియోజకవర్గంలో వైద్యం చేయించుకోలేని నిరుపేద చిన్నారులకు సంబంధించి గుండె జబ్బులు, డయాబెటిస్, ఆర్థోపెడిక్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అనారోగ్యాల బారిన పడిన వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని అనారోగ్య పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారు. చిన్నపిల్లల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మెడికల్ విభాగానికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సుభాష్ అభిమానులు పాల్గొన్నారు. నోట్లో పొక్కులు వేద్దాం సార్ బాగా ఆయింట్మెంట్ వాడడం రామచంద్రపురం నియోజకవర్గంలో హార్ట్లో హోల్స్ ఉన్న పిల్లలకి, అలాగే కిడ్నీ డయాలసిస్, చిన్న పిల్లలు డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే షుగర్ పేషెంట్లు, చిన్న పిల్లలు సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు షుగర్ వ్యాధితో బాధపడుతూ ఇన్సులేషన్ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఆ ఇన్సులేషన్ చేయించుకోలేక 7-8 అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకసారి పిలిపివ్వడం జరిగింది. సుమారు 120 మంది వచ్చారు. 120 మందిలో 10 మంది హార్ట్లో ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంది. అది అలాగే ఆంధ్ర హాస్పిటల్స్ కి కానీ, అలాగే సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకి కానీ మాట్లాడటం, వాళ్ళు 4 రోజుల్లో వాళ్ళకి ఆపరేషన్ చేయిస్తానని అన్నారు. అలాగే డయాలసిస్ పేషెంట్లకి వాళ్ళకి మెడిసిన్స్ కి అన్ని కూడా మేము సదరు డిపార్ట్మెంట్లతో మాట్లాడడం జరిగింది. అవి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో నేను వ్యక్తిగతంగా వాళ్ళందరికీ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. అదేవిధంగా కొంతమందికి సైకిల్స్ కావాలని వికలాంగులకి చెప్పడం జరిగింది. అన్ని కూడా షార్ట్ అవుట్ చేయడానికి ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం మండలం పాత రామవరం గ్రామ శివారులో ఓ రైతు పొలంలో తరలించడానికి సిద్ధంగా ఉంచిన 81 ఎర్రచందనం దొంగలను గుర్తించిన అటవీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు పట్టుకున్న ఎర్రచందనం దొంగలను సూదికొండ రేంజ్ కార్యాలయానికి అటవీ శాఖ అధికారులు వాటిని తరలించారు. డిఎఫ్ఓ, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎర్రచందనం పట్టా రైతు పొలంలో
కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రచందనం దొంగల విలువను కేజీలలో లెక్కించడంతో భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. పట్టుకున్న ఎర్రచందనం 81 దొంగలు టన్నున్నర ఉండటంతో విలువ 50 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఇక్కడ రాస్తుందండి. మాట్లాడా పైకి మాలకు వచ్చాండి బండి ఉందని అంటున్నాడు. మాకు ఏదా కన్నింగ్ అసలు రాజస్థాన్ నుండి వివిధ వ్యాపారాల నిమిత్తం జగ్గంపేట వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన మార్వాడీలు ప్రతి సంవత్సరం కాశీ కావిడి యాత్ర నిర్వహిస్తారు. జగ్గంపేట వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం వరకు గంగా గోదావరి జలాలు కావిడి భుజానికి ఎత్తుకుని యాత్ర చేస్తూ పాదయాత్రగా వెళుతున్న మార్వాడీలను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిరా నెహ్రూ వారిని అభినందించి వారితో పాటు కావిడి కొద్ది దూరం మోయడం జరిగింది. ఈ సందర్భంగా మార్వాడీలు మాట్లాడుతూ శివ కేశవులకు గంగానది జలాలతో అభిషేకించడానికి ముందుగా జగ్గంపేటలో విష్ణుమూర్తికి అభిషేకించి పూజలు చేసి అక్కడి నుండి సామర్లకోట భీమేశ్వర స్వామి వారికి అభిషేకించడానికి ఈ కావిడి యాత్ర చేస్తున్నామని, ఈరోజు మేము చేస్తున్న ఈ దైవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతిరా నెహ్రూ పాల్గొనడం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్సెట్టి భద్రం, వేములకొండ జోగారావు, భారత్ మాలి అధిక సంఖ్యలో మార్వాడీలు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి ఆలయానికి యానంకు చెందిన సలాది జానకిరాం రమ్య దంపతులు 4 కేజీల వెండి ఊయలను బహుకరించారు. తమకు కుమారుడు జన్మించినప్పుడు 4 కేజీల బరువు ఉండడంతో ఆ మేరకు అమ్మవారికి ఊయల మొక్కును ఆదివారం చెల్లించారు. జానకిరాం తల్లిదండ్రులు యేసు వెంకటేశ్వరరావు, సోదరుడు లక్ష్మణ్ సందీప్, బంధువులు వీళ్లవీర సత్యనారాయణ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జానకిరాం రమ్య దంపతులు పలువురికి వస్త్రదానం, అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, పంపన విష్ణు, చంద్రరావు దంపతులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయానికి మాకు జ్ఞానం వాస్తవ్యులు శ్రీ సలాది జానకిరామ్ గారు, ఆ విధంగానే రమ్య గారు ఈ దేవాలయానికి వెండి ఊయల మన గ్రామానికి బహుకరించారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళకి అబ్బాయి కలిగితే అతని బరువుతో ఈ దేవాలయానికి ఇస్తానని చెప్పడం, ఆ మాట సలాది జానకిరామ్ అమ్మగారు యేసు గారు మొక్కుకున్నారు. ఆమె మొక్కు తీర్చారు కనుక మలవరం గ్రామం తరఫున మేము వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలజేయాలని ఎల్లప్పుడూ కూడా ముత్యాలమ్మ అమ్మవారికి యానం గ్రామ కాపురస్తులైనటువంటి సలాది యేసు గారు, తర్వాత ఆయన వెంకటేశ్వరరావు గారు, మా అల్లుడు గారు జానకిరమ్మ గారు, వాళ్ళకి అబ్బాయి పుడితే ఎంత బరువు ఉంటే అంత వెండి ఇస్తామని, వెండి వేలు చేయిస్తామని
మాట ఇవ్వగా మరి ఈ రోజున మొక్కు తెచ్చుకోవడం జరిగింది. గ్రామస్తులందరినీ పిలిచి వాళ్ళందరూ రావడం ఆనందంగా గడుపుతున్నాం. ఆలయ కమిటీ చైర్మన్ గారు వెండి విలువ 4 కిలోలు, కిలో 75,000 రూపాయలు చెప్పిన కొన్నాం. 32,000 రూపాయలు చేతపడికి అయింది. తల్లి ముచ్చాలమ్మ మల్లవరమున వెలిసిన శక్తి స్వరూపిణి. చెట్టు పుట్టలగాచి మాకు రైతు శ్రమను చూసి ఆదుకో అనునిత్యం ముచ్చాలమ్మ తల్లి. చెట్టు పుట్టలగాచి మా తల్లి రైతు శ్రమను చూసి ఆదుకో అనునిత్యం ముచ్చాలమ్మ తల్లి. నీ చెంత చేరి భక్తుల కాచి నిండు దేవతల నిండు దీవెనలు నీ తల్లి. నీ చెంత చేరు భక్తుల కాచి నిండు దీవెనలు నీ తల్లి. అనునిత్యం నీ పూజ చేతుము నిండు జాతరలు నిన్ను చేరుదము. నీవే మా తల్లంచు మమ్ముగాచు చూపవచ్చు. నిండు జాతరలు మేము చేరి నిన్ను పూజించదము. ముచ్చాలమ్మ తల్లి, శ్రీ ముచ్చాలమ్మ తల్లి మల్లవరమున వెలిసిన శక్తి స్వరూపిణి. అందరికీ సర్వదాయిని నమస్కారం. తాళ్లరేవు మండలం ఉప్పంగల తెలుగోడుపాలెం గ్రామానికి చెందిన విత్తనాల అజ్జమ్మకు వైద్యం ఖర్చుల నిమిత్తం ముమ్మిడివరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గత కొన్ని రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్లో ఆవిడ తీవ్ర గాయాలు కావడంతో ఇంటి వద్ద కోలుకుంటున్న ఆవిడని శివనారాయణ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో బుర్రకు దెబ్బ తగలడం వల్ల నరాలు పగిలి తలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే చేసిన వైద్యం పనిచేయకపోవడంతో మరొకసారి ఆమెకు శస్త్రచికిత్స చేయవలసి ఉండడంతో విషయం తెలుసుకున్న శివనారాయణ తన వంతు సహాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆమెకు వైద్యానికి సుమారు 2 లక్షల రూపాయలు అవుతుందని, దాతలు ఎవరైనా ఉంటే సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వం ద్వారా అందించవలసిన సహాయాన్ని అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మట్టపర్తి శ్రీనివాస్, చెల్లిబోయిన రాజు, మట్టపర్తి కృష్ణరాజు, పంపన శ్రీనివాసు, పితాని సత్యనారాయణ, మేడిశెట్టి ఏడుకొండలు, విత్తనాల వాడపల్లి, దడాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఉప్పంగల గ్రామానికి చెందినటువంటి విత్తనాల అజ్జమ్మ అనే ఆమె మరి గత కొద్ది నెలల క్రితం యాక్సిడెంట్ జరిగి తెలుగోడుపాలెం గ్రామం తాళరాం మండలం మరి హెడ్కి ఇంజరీ అవడం వల్ల మరి వెనకాల డిప్ప కూడా మార్చవలసిన పరిస్థితి వచ్చింది. పేద కుటుంబం అయిపోవడం వల్ల, అలాగే ఆమెకి పిల్లలతో ఉండి కుటుంబం ఆర్థికంగా చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆ కుటుంబానికి సుమారుగా వైద్యం నిమిత్తం 2 లక్షల పైసలు అవుతుంది. ఆ కుటుంబానికి 20 కలిసి వాళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అలాగే డాక్టర్ గారితో మాట్లాడి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి, అలాగే ఇంకా ఏవైనా ఖర్చులు కూడా అవుతే ఆ ఖర్చులు కూడా ఏర్పాటు చేసి ఆపరేషన్ చేయించేటట్టుగా అన్ని చర్యలు చేపడతామని చెప్పేసి ఇవాళ మరి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగన్వాడీ హెల్పర్స్, డ్వాక్రా విఏఓలు సమస్యలు నెల రోజుల్లో పరిష్కరిస్తాం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. యానాం బైపాస్ బాలయోగి వారధి సమీపంలో ఉన్న శ్రీ దొడ్డి గంగమ్మ తల్లి అమ్మవారికి రజత వెండి ఖడ్గం తొడుగుని అందజేసిన పలువురు దాతలు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ ముమ్మిడివరంలో మాల మహానాడు జేఏసీ దళిత సంఘాలు నిరసన, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు. తాళ్లరేవు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాట్ల వెంకట సీతారామరాజు అకాల మరణానికి చింతిస్తూ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రగాఢ సంతాపం తెలిపిన పలువురు నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో చిన్నపిల్లల ఆరోగ్యం దృష్ట్యా టీడీపీ కార్యాలయం వద్ద ఉచిత చిన్నపిల్లల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసిన మంత్రి సుభాష్. ఇవి వాల్టి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.